దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి శబ్దం. గడిచిన కాలమంతా కాపాడిన దేవునికి ఒకే ఏకములకు మహిమ కలుగునుగాక. మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. దేవుని యొక్క ప్రభావం మిమ్మల్ని ఆవరించునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చో కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాము. అందరూ కూడా దేవుడు మాట్లాడినప్పుడు శ్రద్ధగా మనం ఆలకించాలి. ఎవరు కూడా అటు తిరగకుండా అశ్రద్ధగా ఉండకుండా చదివిన వాక్యం పరమగీతం అండి, 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను. వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. చాలండి. దేవుడికి మహిమ కలుగునుగా. చదువుబడిన దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు నా ప్రియుడు నాతో, అందరూ చెప్పాలి, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు మాట్లాడుతుంటే అయితే సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము తీరిపోయినది, వర్షాకాలం ఆగిపోయినది, తదుపరి దేశమంతా పువ్వులు పూస్తున్నవి. అయితే దానికి అర్థము జాగ్రత్త మీకు గమనించండి. కొందరికి దేవుడి మీద ఆకర్షణ ఉన్నాను, దేవుడి మీద ప్రేమ ఉన్నాను, దేవుడి విషయం తెలిసి విన్నాను, లేవలేక లేదా బయట రాలేక అంతరంగంలోని దేవుని ఆరాధించేవారు ఎంతోమంది ఉంటారు. దేవుడి మహిమ కలుగాక. అయితే గమనించండి, దేవుని పిల్లలైన మనము కొందరు జీవితములు ఇంట్లో ఉండే శ్రద్ధగా చేసుకునే వారు ఉంటారు. కొన్ని బయటకు వచ్చే అవకాశాలు లేక లేదా బహిరంగ దేవుని ఆరాధించే అవకాశాలు లేక ఉండేవారు కూడా ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అండి, ఇప్పుడు సుందరవతి నువ్వు లెమ్ము రమ్ము. ఎక్కడ లేవాలి? దేవుడు మందిరానికి వస్తానికి లేవాలి. నువ్వు సుందరవతివి, ఆత్మీయంగా ఉన్న మంచిది, అయితే దైవశక్తులు ఎరుగున్న బిడ్డ మంచిది. అయితే నువ్వు లేచి రావాలి. ఎక్కడికి? దేవుని యొక్క మందిరమునకు. తదుపరి వస్తే ఇక్కడ వర్షాకాలం అంటే అర్థం అంటే వర్షం గుర్తుంటే ఎలాగ మనం బయటికి వెళ్ళలేము. ఆ కాలంలో కూడా జీవితంలో కొందరు దేవుని విశ్వాసం ఇచ్చినా కానీ బయటికి అండి బాహబాటంగా ఆరాధించలేని వారు ఆ కాలంలో కూడా చాలామంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. చెప్పండి, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు కూర్చుని మౌనంగా ఉండే టైం కాదు ఇది. తదుపరి ఇంట్లో నుండి నువ్వు చేసుకునే టైం కాదు ఇది. ఆత్మీయంగా వెతుగా మంచిది, ఒక అందమైన సుందరవతిలను తయారో మంచిది. లేచి దేవుని మందిరమునకు రమ్ము. అక్కడ గమనిస్తే వర్షాకాలం తీరిపోయింది, చలికాలం ఆగిపోయింది. తదుపరి దేశం అంతా ఏం పోతున్నాయి? పువ్వులు పోతున్నాయి, పెట్టెలు కొలహాలు చేస్తున్నాయి. దేవుడి మహిమకులుగాక. అయితే రోజున జాతరండి, దేవుడి పిల్లలపైన మనం కూడాను ప్రతి ఒక్కరితో కూడా దేవాతి దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఈరోజున మనం పాటలు కూడా పాడాం కదండి. అయితే మొదటి అధ్యాయం చూస్తే దేవుడి పిల్లలపైన మనం కూడాను ఆత్మీయ జీవితమును దేవుడి మీద ఆకర్షణ కలిగి ఉంటాము. సంఘం ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటాము, వాక్యం వరకు పరుగులు తీస్తాము, దేవుని మీద ఆసక్తి కలిగి ముందుకు కొనసాగుతాము. ఈ లక్ష్యాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ 2:10 వద్దులోకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ కనపడుతుంది. దేవుడు మహిమకులుగాక. రోజున జాగ్రత్తగా గమనించండి. దేవుడి పిల్లలైన మనం కూడాను, ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడేవాడు ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని స్వరము వినవలసిన బిడ్డలవై ఉన్నాము. దేవుడికి మహిమకులుగాక. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము బయటకు వచ్చాడు. చెప్పండి, అబ్రహాము బయటకు వచ్చాడు. దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే అతని జీవితాన్ని, అతని సంతానాన్ని మరి ప్రపంచంలో నేటికి మర్చిపోలేని రీతిలో దేవుడు నడిపించాడు. దేవుడు మహిమకులుగాక. ఎందుకంటే లేచి రమ్మన్నాడు, తన దేశాన్ని విడిచిపెట్టి
రమ్మన్నాడు. అయితే మాట్లాడిన దేవుడు ఎలా మాట్లాడాడు, ఏ వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన ప్రకారంగానే ఏంటి పిల్లలకి కూడా నెరవేర్చమే కాకుండా నేటికి కూడా అబ్రహాము సంతానము ఈ ప్రపంచములో నేటి వరకు కూడా ఎప్పుడు కూడా ఆ సంతానం ఉంచి ఎక్కడ దుక్కుని దేవుని వాక్యం ఉంటానే ఉంటుంది. దేవుడు మెమ్మికలుగాక. తర్వాత గమనించండి, ఇస్సాకుతో మాట్లాడుతూ, యాకోబుతో మాట్లాడతాము, తర్వాత భక్తులైన వారితో మాట్లాడతాము. ఎన్నో విషయాలు మనం బైబిల్లో చూస్తున్నాము. ఈ రోజున దేవుడు నీతో నాతోటి అందరితో మాట్లాడుతున్నాడు కనుక, దేవుడు మాట్లాడిన ప్రకారం మనము కలిగి ఉంటే కనుక మనం చాలా ధన్యులమైనాము. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి దేశమంతా పువ్వులు పోతానంటే ఒక్కొక్కరు పుష్పమైనాము. గమనించండి, ఇప్పుడు గతంలో ఇన్ని పుష్పాలు తలములో ఉన్నాయా? పోనీ ఊర్లో ఉన్నాయా? చెప్పాలి, లేవు. ఈ రోజున జాగ్రత్తగా చూడండి, పెట్టెల కలహాలంటే పెట్టలంటే అర్థం ఏంటంటే మనము అండి ఆనందంతో శుతిస్తున్నాము, ఆనందంతో పాటలు పాడుతున్నాము, సంతోషంతో దేవుని మహిపడుతున్నాము, మన నోటితో దేవుని ఆరేస్తున్నాము. అందరము కూడా తోటలో పుష్పాలు, వెళ్ళేవారికి తోట ఎలాగుంటుందో చూసేవారికి సంఘము కూడా అలాగే ఉంది. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా పువ్వులు పూస్తున్నాయి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలు ఈనాడు ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఇది నీ ఆలోచన, నా ఆలోచన కాదు. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. దేవుడి మెమ్మికలుగాక. అందుకు కాబట్టి సంఘాన్ని ప్రియురాలతో పోలిశాడు. ఎత్తుకెట్టి గమనించండి, స్నేహితులు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు. అయితే గమనించండి, ప్రియుడికి ప్రియురాలికి ఉన్న అనుభవము ఈ బైబిల్ ప్రకారం చూసినా లేదా లోక విస్తలో చూసినా అది ఎంతో విలువైనది. దేవుడి స్తోత్రం. ఎంతో విలువైనది. అర్థం ఏమిటంటే ప్రియురాలు ప్రియుడనగా అర్థం అంటే మనుషులు ఇద్దరుగా కనపడినా కానీ మనసు ఒకటే. దేవుడి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మనుషులు ఇద్దరుగా కనపడినా కానీ మనసు మాత్రము ఒకటే. అలాగా సంఘమైన మనము, అది విశ్వాసులమైన మనము, దేవుడు మనస్సు, మన మనసు కూడా ఒకే రీతిలో మనం ఉండాలని దేవుడు చెప్తున్నాం. అంటే సుందరవతి. దేవుడి స్తోత్రం. ఏవతి? ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతో సుందరంగా వెదిగిన బిడువు కనుక లేచి రమ్ము. చలికాలము వర్షాకాలము తీరిపోయింది, ఇంక భయపడే టైములు కాదు అవి, ఇంక కూర్చొని ఉండే టైము కాదు అది. దేవుణ్ణి బహుబాటంగా ఆరాధించే దినాలు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడు మెమ్మికలుగాక. అందుకు కాబట్టి దేవుడు మాట మనం వింటే కనుక మనము నిలబడగలుగుతాము, అనేకులు మనం ప్రబోధలకి కూడా నడిపించగలుగుతాం. బిడ్డలమైనాము. ఉదాహరణకి సువార్తలో మనం చూస్తే యేసు ప్రభువారు పేతురుతోనూ ఆంద్రేతో మాట్లాడాడు. అక్కడ చదవండి. త్వరగా చదవండి. ఏంటి చూస్తున్నారు? ఇందాక ఆరాధన చదివారు కదా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూసి వారు జాలరులు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా, మనుషులు పట్టే జాలరులుగా చేతునని. చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ గమనించండి, పేతురు గారు ఆంద్రేయ అక్కడ గలిలయ సముద్రం కూడా వలలు వేసి చేపలు పట్టుకునే సమయంలో ఆ మార్గాన్ని వెళుతున్న యేసు ప్రభువు వారిని చూసి నన్ను వెంబడించండి. చెప్పు, నన్ను వెంబడించండి. ఎవరిని పట్టేలా చేస్తాను? మనుషులు పట్టేలా చేస్తున్నాడు. అయితే గమనించండి, ఒకరోజు తిరిగేయాలి. ఏమనంటే నైనా మనుషుల్ని ఎలా పడతాం? మాట్లాడతలేదు మీరు. మనుషులని
శాపలు బట్టి మేము మనుషుల్ని ఎలా పడతాము, ఏంటి నువ్వు అన్నది మాకు అర్థం కాలేదు అని తిరిగేయాలి, కానీ వాళ్ళు తిరిగేయలేదు. నిజమే, జాగ్రత్తగా గమనించండి. ప్రభు చెప్పిన ప్రతి మాటల్లో కూడా ఒక మర్మం అనేది ఉంటుంది. దేవుడి స్తోత్రం. అయితే మీకు గమనించండి, తిరిగైతే అనుమానంతో తిరిగినట్టే, లేకపోతే పని అడిగిన వల్ల తప్పేమి లేదు, కానీ వాళ్ళు తిరిగేయలేదు. వెంటనే ఇక్కడ విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. ప్రభు చెప్పబడిన మాట ఏంటి? మిమ్మల్ని మనుషులను పట్టే జారులుగా చేస్తాను అని చెప్పేసి చెప్పబడిన ఆ మాటలు ఉన్న ప్రభావము వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. దేవుడి స్తోత్రం. అంతు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను అక్కడ మత్తయి సువార్తలో చెప్పబడిన మాటని బట్టి మనం చూస్తే మండి అపోస్తల కార్యంలో కనపడుతుంది. మనుషుల్ని ఎలా పట్టాడో, మనుషుల్ని ఎలా రక్షించాడో, మనుషుల్ని ఎలా చేర్చాడో, సంఘం ఎలా కట్టబడ్డదో అవన్నీ కూడా మనకి తెలుస్తున్నది. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడా నీతో ఏదైనా దేవుడు మాట్లాడితే ఆ మాట నమ్మంతే. దేవుడి స్తోత్రం. మాట నమ్ముతమే కాదు, దేవుడు నీతో ఏం మాట్లాడితే ఆ మాట ప్రకారంగా నువ్వు నడుస్తూ నేర్చుకోవాలి. చెప్పినట్లు శాతము నేర్చుకోవాలి. అయితే రోజైన దేవుడి పిల్లలమైన మనకు కూడాను అయితే కొందరు దేవుడు మాట్లాడినా కానీ ఆ మాటను విడిచిపెడతారు, లేదా పక్క తోసివేస్తారు. అయితే ఇక్కడ దేవుడు ఎవరితో అయినా మాట్లాడితే కనుక ఖచ్చితంగా మాట మనము నమ్మవలసిన వారు అయినాము. దేవుడి స్తోత్రం. అపోస్తల కార్యములో ఒక్క రోజున అతను ఎంతమందిని పట్టాడు అమ్మా? ఒక్క రోజున ఎంతమందిని పెట్టాడైనా? అర్థమైందా? దేవుడు చెప్పబడిన మాట ఏదైనా వ్యర్థము కాదు, ఖచ్చితంగా నెరవేరుతుందని దేవుని వాక్యం చెలవిస్తుంది. లూకాసు సువార్త 1వ అధ్యాయములో 37వ వచనంలో దేవుడు చెప్పబడిన మాట ఏది వ్యర్థము కాదని దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు ఆమెతో చెప్పాను. చాలండి. ఎవరు చెప్పబడిన మాట మాట్లాడాలి? ఎవరు చెప్పబడిన మాట? నీవు నేను లోకానుసారంగా శరీరానుసారంగా చెప్పబడిన మాట అయితే అది కొన్ని వ్యర్థమైపోతాయేమో, కానీ దేవుడు చెప్పబడిన మాట ఏది వ్యర్థమో కాదు. కనుక మనుషుల్ని బట్టే జారులాగా మిమ్మల్ని శాతను అని యేసు ప్రభువారు పేతురుతోటి ఆంధ్రతో చెప్పబడిన మాట నా వెంటనే నమ్మారు, విడిచి పెట్టారు కనుక వెంటనే ప్రభు మాట సంధించారు కనుక గమనించి కొన్ని సందర్భంలో తొట్టెల్లా మళ్ళీ దేవుడే వాళ్ళని ఏం చేశాడు? నిలబెట్టేస్తాడు. తదుపరి ఇక్కడ అపోస్తల కార్యాలు చూస్తే 2వ అధ్యాయం 40వ వచనం గురించి మనం చూస్తే ఒక్క రోజునైనా ప్రసంగం చేస్తే 3000 మందిని పట్టేసేసే చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఎంతమందిని? అలా సామాన్యులు కదండి. 3000 పట్టాడంటే జాతేసండి. వాళ్ళ ఆత్మీయ చూస్తే ఆశ్చర్యవేస్తుంది, వాళ్ళ ఆరాన్ని చూస్తే ఆశ్చర్యవేస్తుంది, వాళ్ళ సావాసం చూస్తే ఆశ్చర్యవేస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. జండి వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారట. ఏ మనసు చెప్పలే? ఏ మనసు? ఏక మనసు కలిగి ఉన్నారట. దేవాలయాన్ని విడిచిపెడతలేదటండి, బోధన విడిచిపెడతలేదటండి, సావాసం విడిచిపెడతలేదటండి, రొట్టె విడిచిపెడతలేదటండి. ఒక్క మాట చెప్పొస్తే ఆ పట్టబడిన 3000 మంది కూడాను వాళ్ళు కొన్ని బేదలకి ఇచ్చి పడేరట. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఏమి ఎట్ల మీద లేదు వాళ్ళకి? లోక సంబంధమే ధనం మీద కూడా వాళ్ళకి ఆశ లేదు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే గమనించండి, దేవుని పిల్లలమైన మనము ఒక్కసారిగా 3000 మందిని చెప్పబడిన యేసయ్య మాట అక్కడ ప్రభావంతో నెరవేరింది. దేవుడికి మహిమ కలుగాక. అంతు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను ఎందుకంటే నా ప్రియుడు లేకపోతే అతడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పబడిన మాట ప్రకారం చేస్తే కనుక ఎంతో ధన్యులు అవుతాము అండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని దేవుడికి మహిమ కలుగాక.
అక్కడ చేతులతోటి ఆంధ్రతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన ప్రకారంగా జాతరసిండి వారు వెళ్ళి అనేక మందిని పట్టి ఎవరికి అప్పచెప్పారు? దేవునికి అప్పచెప్పారు. ఇక్కడ సమరస్యతో ప్రభు మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగాక. మాట్లాడాక మనసు మార్చుకుంది. చెప్పండి, మాట్లాడాక మనసు మార్చుకుంది. దేవుడు చెప్పింది వాస్తవమే కదా, దేవుడు చెప్పింది నిజమే కదా, అందులో ఏ లోపము లేదు. నా అంతరంగంలోని జీవిత అనుభవాలన్నీ గురించి, నేను చేసిన క్రియలన్నీ గురించి, నేను చేసిన పనులన్నింటి గురించి ఆయన చెప్పబడిన మాటల్లో ఏ లోపము లేదు, వాస్తవంగా మాట్లాడాడు. ఈయనే ప్రభు. దేవుని స్తోత్రం అని చెప్పేసి వెంటనే యేసు ప్రభు వారి మాట నమ్మితమే కాకుండా జాగ్రత్త వహించండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూపెడతాని చెప్పేసి ఆ ప్రాంతంలోకి వెళ్ళి యేసు ప్రభు వారి గురించి చెప్పింది. దేవుడు మహిమ కలుగాక. ఒక మాట చెప్తే ఆలకించండి. ప్రభు మాట నమ్మింది కనుక ప్రభు యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. దేవుడి స్తోత్రం. లేకపోతే అంత గమ్ముని అంత త్వరగా ఎవరు జాతరసిండి ఆ ప్రజలు నమ్మేస్తారా? చెప్పాలి. ఎందుకంటే నిజమే, దేవుడు మాటను నమ్ముతున్నప్పుడు నీలో ప్రభావం ఉంటుంది. దేవుడి స్తోత్రం. నీలో దేవుని శక్తి ఉంటుంది, నీలో దేవుని ప్రభావం ఉంటుంది. గమనించండి, ఆ సమతి ఏదో ఆ వంక వెంక చెప్పి తప్పిపోతాని ప్రయత్నం చేయలేదు, కానీ నిజమే. దేవుడి స్తోత్రం. నీ చేసినవన్నీ నాకు తెలిపినవాడు, పాపములన్నీ అడిగి కడిగినవాడు, నే చేసినవన్నీ నాకు తెలిపినవాడు, నా పాపములన్నీ అడిగి కడిగినవాడు యేసే కాపరి. ప్రభు యేసే నా కాపరి. మార్చివేసినవాడు, జీవజలముల ఊట నాకిచ్చినవాడు, నా జీవితమంతా మార్చివేసినవాడు యేసే కాపరి. ప్రభు యేసే నా కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. జతసండి. ఇక్కడ పేతురు గారు ప్రభు మాట విన్నాడు, ఆంధ్రేయ దేవుని మాట విన్నాడు, సమరశ్రీ కూడా ప్రభు చెప్పినప్పుడు ఆ మాట నమ్మింది కనుక ఈ రోజున మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, లేదా దర్శనంతో దేవుని నీతో స్పష్టంగా మాట్లాడుతున్నా ఆ మాట ఏమీ సందేశించకుండా నమ్మాలి మనము. దేవుడికి మహిమ కలుగాక. అయితే మీరు గమనించండి, పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా ఒకవేళ మాట్లాడిన ఈ రోజున దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అందరితో, చెప్పండి, ఈ అంచె దినములలో అందరితో మాట్లాడుతున్నవాడు ఆయనే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడికి మహిమ కలుగాక. ఏ దినములందు? అంచె దినములందు కుమారునితో కుమారుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను ఈనాడు దేశమంతా పువ్వులు పోతున్నాయి. ఏంటి చూడండి, సంఘాలకైనా విశ్వాసులకైనా కుటుంబాలకైనా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా గమనించండి. ఇప్పుడు సంఘాలని లేదా సంఘాల విశ్వాసాన్ని పుష్పాలతో పువ్వులతో పొడిసడంటే వికసిస్తున్నాయి అన్నాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడ చూసినా జాగ్రత్త. దేవుని చెప్పబడిన వాక్యము ఈనాడు ప్రపంచమంతా నెరవేరుతుంది కనుక నా ప్రియుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుడనగా భర్త. దేవుడి స్తోత్రం. ప్రియుడనగా భర్త. సంఘాన్ని దేంతో పోలిస్తాడు ప్రభు?
భార్యతో పోలిసాడు కనుక వధువు సంఘమును భార్యతో పోలిసాడు కనుక జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తుంటే నిజమే, ఒక వివాహమైన స్త్రీ ప్రేమ చెప్పారు, ఇంటిని పుట్టింటి నడిచిపెట్టి అండి భర్త ఇంటికి వెళ్ళిపోతుందో, భారీగా ఉన్న సంఘం ఈ లోకంలో మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ ఒడి ఇంటికి చెప్పాలి, ఆ ఒడి ఇంటికి మనం కూడా వెళ్ళిపోతాం. వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి. దేవుడి స్తోత్రం. ఓ మరణాత మరణాత ఆయనే జీవదాత ఆయనే పడలే. ఓ మరణాత ఆయనే జీవదాత వధువారావేలా అవరుణ్ణి చూడవేలా వధువా శకినా మేఘములో ఎగిరిపోయే వధువు సంగమా శకినా ఎగిరిపోయే సంగ వధువా ఏమి నీ భాగ్యం యేసుతో ఏమని భాగ్యం యేసుతో కలకాలం. ఓ మరణాత మరణాత ఆయనే జీవదాత ఆయనే. దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన దేవులారా, ఏ మేఘంలో వెళ్తామంట? మేఘంలో ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుల జాగ్రత్త. ఇవాళ ఇంట్లో ఉంటాను భయం వేస్తుంది, ప్రయాణం చేస్తాను భయం వేస్తుంది, మాట్లాడతలేదు, ఎక్కడో అక్కడే సొమచెల్లిపోతున్నాం. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనకు కూడాను వెళ్ళేది చెప్పారు కదా మన దైవజనులు, మనకి మేఘం ఉంది కనుక ఆ మేఘంలో ప్రియులారా ఎన్నడూ ఎవరు చేయలేని ప్రయాణమో మనం చేస్తామని ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. చెప్తున్నాడు, సుందరవతి లేచి రమ్ము. దేవుడి మహిమ కలుగాక. ప్రభుని నమ్మిన మనము నిద్రపోతాను మందగిల్లి ఉంటాము, అశ్రద్ధగా ఉండకూడదు. అది ఎంత మాత్రం విశ్వాస ప్రయోజనమో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, అందుచేత నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగాక. అందుచేత నిద్రిస్తున్న నీవు, చెప్పండి, నిద్రిస్తున్న నీవు మృతుల్లో నుండి నీవు లెమ్ము, క్రీస్తు వెలుగుని మీద ప్రకాశిస్తున్నది. అర్థమేంటో తెలుసా? కొందరు ప్రభుని కలిగి ఉన్నా కానీ నిద్రపోయినోడికి ఏమీ ఎలాగ తెలియదు. కొందరి జీవితంలో దైవ చిత్తము కానీ లేదా దేవుని ప్రణాళిక కానీ దేవుని ఆలోచన కానీ దేవుని రాజ్యం గురించి కానీ సంఘం ఎత్తబడుతాం కానీ లేకపోతే ఆత్మీయంగా తయారవుతాం కానీ ఏమీ తెలియకుండా బతికే విశ్వాసాలు కూడా ఉంటారు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళతో సమానం అన్నాడు. నిద్రపోయేవాడికి ఏం తెలుస్తుంది? నిద్రపోయని చెప్పి ఏమీ కూడా తెలియదు. ఒకవేళ కరెంటు పోతే ఎలివేటర్ లేకపోతే లేస్తాడు. అవునా కదా? జాగ్రత్త మీకు గమనించండి. ఈ వాక్యం ఏంటని మనము క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది లెమ్మని దేవుడు చెప్తున్నాడు. పరమగీతలోనేమో సుందరవతి లెమ్మని పిలుపు మెలుకు చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఏమండి, మందంగా ఉన్నా ఎత్తబడలేము. నేండి లోకములో నిద్రపోతున్న క్రైస్తవుల్లో ఉన్నా ఎత్తబడలేము. అంత కాబట్టి దేవుడి పిల్లలైన మనకు కూడాను లోకాను చూడు. ఆనాడు చెప్పబడిన మాట ఈనాడు ప్రపంచమంతా కూడా ప్రభు బిడ్డలు వికసించే పుష్పాలలాగా ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. దేశం అంతా ఏం పూస్తున్నాయి?
పువ్వులు అంటే ప్రభు తోటలో పుష్పాలము మనమే కనుక ఈరోజు దేవుడి పిల్లలమైన మనకు కూడాను మేలుకుని ఉండాలి, మెలకుగా ఉండాలి అండి. మన దేవునితో సామరస్యం కలిగి ఉండాలి, ఏస్తూ నడుతూ జీవితం హాయిగా గడిపేస్తూ ఉండాలి. ఈరోజున దేవుడి పిల్లలమైన మనం కూడాను బైబిల్ మిషన్ తాపించిన దేవదాసయ్య గారిని కూడా నటండి ప్రియమైన చెప్పారా, ఆయన దేవుడు పిలిచినప్పుడు నేను నీలోనే ఉన్నాను కదా, సంఘములోనే ఉన్నాను కదా, నిన్ను ఆరాధిస్తున్నాను కదా, నిన్ను వెంబడిస్తున్నాను కదా అని చెప్పి అయ్యగారు అంటున్నప్పుడు ప్రభు అన్నారటండి, మాట్లాడి నీ ద్వారా నాకెంతో మహిమ ఉంది, దేవుడి స్తోత్రం, నీ ద్వారా నాకెంతో మహిమ తెచ్చుకుంటాను, నీ ద్వారా మొత్తం ఇండియా అంతా కూడా బైబిల్ మిషను ఎత్తేసి పెడతాను అని దేవుడు అతన్ని మాట్లాడి ఆయన్ని పిలుచుకున్నాడు, బైబిల్ మిషన్ స్థాపించాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు అన్నారంటే దేవదాసయ్య గారు, ప్రభువా 850 మిషన్లు లోకంలో ఉన్నాయి కదా, మీకు అర్థమవుతుందా? 850 మిషన్లు ఈ లోకంలో ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త మిషన్ ఎందుకునైనా అని అడిగారట. మిషన్ అంటే అర్థం తెలుసా? ఇప్పుడు పరిశుద్ధ బయలు మిషన్ ఉందనుకోండి, ఇవన్నీ సంఘాలు ఏ ఊర్లో ఉన్నా ఒక మిషను, మీకు అర్థమైందా? రేసన్న గారు సంఘం ఉందనుకోండి ఏమండి, ఆ మిషను ఓసన్న మిషన్ మినిస్ట్రేషన్ ఏమండి, ఆయన ఎన్ని సంఘాలు స్థాపించినా ఆయన ద్వారా అదంతా ఒక మిషను. అలాంటివి 850 మిషన్లు ఉన్నాయి కనుక ఇంకా ఈ కొత్త మిషన్ ఎందుకున్నప్పుడు ఆయన అన్నారటండి, ఈ కొత్త మిషన్లో కొత్త విషయాలు ఉన్నాయి అన్నారట. ఏ విషయాలు? కొత్త విషయాలు ఉన్నాయి, ఇంతవరకు బోధించలేని మర్మాలు నీ చేత నేను బోధిస్తాను అన్నట్ట. మొన్న లాస్ట్ రోజున అయ్యగారు చెప్పారు కదా, బైబిల్ మిషన్లు అనుభవాలు చాలా మర్మంతో కూడినని. దేవుడి స్తోత్రం. దేవదాసు దేవదాసయ్యా దేవుడే నిన్ను పిలచినాడయ్యా, పడాలి, నిన్ను పిలచినాడయ్యా, పరలోక మర్మములను నరలోకము వరకు నీవు, పరలోక మర్మములను నరలోకము వరకు నీవు ప్రియాదూతగా తెచ్చినావా, ప్రేమమూర్తిగా నేర్పినావా, ప్రియాదూతగా తెచ్చినావా, ప్రేమమూర్తిగా నేర్పినావా. ఉడమకై భ్రమ మిషనులుండగా బైబిలు మిషను బయలుపరచి, పుడమిపై బహు మిషనులుండగా బైబిలు మిషను బయలుపరచి, ప్రియా పావురమిదేనన్నావా, ప్రియా కన్యక ఇదేనన్నావా, ప్రియా పావురమిదేనన్నావా, ప్రియా కన్యక ఇదేనన్నావా. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక సంబంధమైన మర్మాలు, ఏ మర్మాలు? పరలోక సంబంధమైన మర్మాలు నీ చేత నేను ఇప్పించండి మరి బోధించబోతున్నానని వృద్ధాపలో ఉన్న దేవదాసయ్య గారిని పిలిచి మెడిసిన్ తాపించి, నిజమే పరమగీతమంతా కూడా ఒక్క వచనం తీసుకుని ఎంత బోధ చేసేవారంటే ఆయన. దేవుడి స్తోత్రం. ఆయన అన్నవారు చరిత్ర పుస్తకం చిన్ని వచనం తీసుకుని పెద్ద బోధ చేయాలన్నారట. మీకు అర్థమైందా? చిన్ని వచనం తీసుకుని
పెద్ద బోధ చేయాలి. పెద్ద వస్తువుని తీసుకుని చిన్న బోధ చేయకూడదు అన్నమాట. అర్థమవుతుందండి? చిన్న వస్తువుని తీసుకొని పెద్ద బోధ చేయాలట. జాతి మీకు గమనించండి, పరమగీతలో ఉన్న 8 అధ్యాయులు ఆ మహానుభావుడి చేత, ఆ దైవజనుల చేత, దేవశేఖర్ చేత దేవుడు వర్ణిస్తుంటే ఆయన బోధ వింటని దేశాల నుంచి వచ్చేవారట. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? జాగ్రత్త, అట్టి మర్మములు అంతవరకు ఎవరు కూడా దాన్ని వర్ణించలేదంట. దేవుడికి మహిమ కలుగాక. అంతు గమ్మట్టి దేవదాసి గారికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే పరలోక సంబంధమైన బోధన మీకు చెప్తాని చెప్పేసి, మర్మములు బయలుపడతాని చెప్పేసి ఆయనకి ఇచ్చిన ధన్యతలు ప్రకటన గ్రంథము, పరమగీతము. చెప్పండి, ప్రకటన గ్రంథము, పరమగీతము. ప్రకటన గ్రంథము, పరమగీతము కూడా ఎక్కడా కూడా కచ్చనం తప్పుపోకుండా పూర్తిగా వర్ణించిన ఆయన దేవదాసెగరట. దేవుడి శాస్త్రం. అంతు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం కూడాను ప్రకటన గ్రంథ వాక్యం చెప్తున్నప్పుడు అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ వాక్యాలు చెప్పకుండా ఆపేస్తానికి ఎన్నో ప్రయత్నాలు చేసేదట. ఆయనే పిలిచినవాడు ఎవరు? మర్మాలు ఇప్పేవాడు ఎవరు? దేవుడు కనుక. దేవుడికి మహిమ కలుగాక. అది ఎవరి సంకల్పంలో ఉంది? దేవుని సంకల్పంలో ఉంది కనుక ఎన్ని అడ్డులు వచ్చినా అది సాగుతూనే ఉంటుంది. దేవుడికి మహిమ కలుగాక. అప్పుడు నైనా 850 మిషన్లు ఈ లోకల్లో ఉన్నప్పుడు కొత్త మిషన్ ఎందుకు ఎట్టయింది అన్నారటండి. ఎక్కడా లేనట్టి బోధలు నీ చేత నేను బోధిస్తాను అని. అయితే రోజైనా జాగ్రత్త, అయితే దైవజనులతో మాట్లాడవచ్చు, లేదా విశ్వాసులతో మాట్లాడవచ్చు. అతడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ ధన్యత ఎవరికైనా వస్తే కనుక, దేవుడి స్వరం వినే భాగ్యం నీకు వస్తే కనుక జాగ్రత్త, ఆయన ఏది చెప్తే అది ఉండి నిశ్చిత్వం ప్రభు, చేతన ప్రభు అంతే. దేవుడి స్తోత్రం. అర్థమైందండి? ప్రియమైన దేవుని ద్వారా ఫస్ట్లో నుంచి దేవుడు మాట్లాడిన మాట నీకు అర్థం కాకపోవచ్చు, తర్వాత అయినా నీకు అర్థమవుతుంది. పేతురు గారిని పిలిచినప్పుడు, ఆంధ్రేని పిలిచినప్పుడు ఏమన్నాడైనా? అమ్మా, మనుషులు పట్టించడం లేదా? కొంత టైం అంటే పట్టింది కానీ పట్టించడం లేదా? దేవునికి మహిమ కలగాక. ఆయన మాట సేపును చేస్తే 2 తోలు చేపలు ఎలా పడ్డదో, ఆయన దేవుడు ఆయిల్ వండి పోతే ఒక్కసారి 3000 చేపలు 3000 మంది పట్టి దేవుడికి అప్పచెప్పాడు. దేవుడి స్తోత్రం. ఆ కాంచి పడతానే ఉన్నాడు, ఊరికి వెళ్ళి మాట్లాడతలేదు. ఆ 4 గంటలకి పడతానే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, ఆయన దగ్గర ఉంటే నీసుకొనిపోతుంది అన్నవారటండి. ఆయన వస్తే చాలు, ఆయన నీడ పడితే చాలు అని ఏదో చూశారట. దేవుడికి మహిమ కలుగాక. ఎవరిని పట్టి వచ్చింది భాగ్యము? దేవుని పట్టి వచ్చిన భాగ్యమే నీకు ఆనందం. దేవుడి స్తోత్రం. ఆశ్రదమైన సంతోషమైన ఏదైనా నీ దేవుడి పెట్టి వచ్చింది ఆనందం, సంతోషము. దాన్ని మించింది ఇంకొకటి ఏది కూడా లేదు. అయితే ముందర చెప్పినప్పుడు దేవుడు నీకు ఒకవేళ అర్థం కాక నువ్వు సతమితం అవుతావేమో, అర్థం కాకపోయిన సమయం వచ్చిన అర్థం చెప్పేవాడు ఆయన కనుక. అంతే దేవదాసి అంటారు. మరియమ్మ అంటుంది, అదే వశము దేవదాసి తీసుకున్నారు. ఆయన మీతో చెప్పింది చెప్పండి, ఆయన మీతో చెప్పింది చేయండి. నిజమే, చెప్పింది మనం చేసే బిడ్డల వల్లే ప్రతి ఒక్కరము కూడా ఉండాలి. ఇంతకీ ఇప్పుడు నా సేవా పిలుపు కూడా మరి ఫస్ట్లో నా సేవ చేయాలని పిలవలేదు, కానీ దేవుడు అక్కడ నేను దేశం వెళ్తానికి ప్రార్థన చేసుకున్నాను మోకరిసి. అప్పుడు ఆయన వచ్చారన్నమాట అండి. ఆయన వచ్చి ఇలాగన్నారు. అంతే. ఏమన్నారు అమ్మా? ఇలాంటి అర్థం ఏంటి? నేను ఎంత బాధలో ఉన్నాను, ఎంత అప్పుల్లో ఉన్నాను, ఏమీ లేదు అన్ని అలాంటి పరిస్థితులు అని ఏమన్నాడు? ధర్మం అది. ఏమండి? జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. అయితే మనలో మనం ఆలోచన చేసుకుంటే అది లెక్క చేయకుండా ముందు తోసేస్తాం. దేవుడి స్తోత్రం. నా బాధలు చంద్రమంది అంట, నా బాధలు ఆయనకి ఏం తెలుసు, మరి నీకు తెలుసు. చాలామంది అంట, నా తెప్పులో, నా బాధలు, నా పాటలు ఎవరు తెలుసు అంటారు. నీ అర్థం ఏంటంటే దేవుడికి తెలియదు అనుకున్నావు కనుక దేవుడు అంటే నీకే తెలుసు కానీ నువ్వే పాడు అంటాడు. అంతే.
దేవుడికి మహిమ కలుగాక. అంత కాబట్టి జాగ్రత్త వేసండి. దేవుడు చెప్పేది ముందర మర్మముతో ఉంటుంది, తర్వాత మర్మం ఇప్పుతాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగాక. కానీ ఆ రోజున జాగ్రత్త. అమ్మ గోడ మీద, ఈ వయసులో గోడ మీద మీరు కదమ్మా, మీరు పెద్దోళ్ళు పర్లేదులే. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఈ వాక్యం వింటున్న మనం కూడాను ఎత్తుకట్టి ఆ రోజున దేవుడి మాట నేను తోసివెత్తే ఎన్ని ఆపదలు పడిపోదును అనుకుంటాను నేను. దేవుడి స్తోత్రం. దేవుని మహాకృప పెట్టి అన్ని ఆపదలు అంత బాధలు ఉన్నప్పటికీ సరే దేవుడు ఎప్పుడైతే ఆయన మహిమగల అర్థం ఇలాగూపాడు వెంటనే కొంచెం అనుభవంలోకి ప్రార్థించుకుని కనుక దేవుడు మహాకృప బట్టి అర్థమైపోయింది అన్నమాట. దేవుడి స్తోత్రం. ఏమైపోయింది? అర్థమైపోయి ఇంకా దేవుడు చెప్తాడు నేను ఉండిపోవాలి ఇంకా అండి. మరి ఇంకా నేను దేశం వెళ్ళకూడదు, కాదని వెళ్ళానా ఎక్కడ పెట్టి ఉతికేస్తాడు అంతే. దేవునికి మహిమ కలుగాక. అంతు గమ్మట్టి జాగ్రత్త మీకు గమనించండి. దేవుని ప్రణాళిక ఆనాడు ఆయన మాట ఇప్పి నోరిప్పి చెప్పలేకపోయినాను, ఎంతకి వెళ్ళొద్దన్నాడు ఈనాడు మనకి అందరికీ అర్థమవుతుంది. ఆయన నాతో మాట్లాడుతున్నాడు నా ప్రియుడు. దేవుడి స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడా దేవుని మాట సమ్మతించాలి, దేవుడి మాట మనం నమ్మాలి. అందుకే దేవదాసేగర్ అంటారు, ఎందరూ విన్నవే మాట వినవద్దు, ఏ మాట వినవద్దు, దేవావాక్యే నిజము దిక్కులు చూడకు, దేవావాక్యే నిజము దిక్కులు చూడకు, మిత్రుడరా రమ్ము మైత్రితో పరమార్థికమైన మాటల్ వాచింతు మన్నానతో విను, మిత్రుడరా రమ్ము. దేవునికి మహిమ కలుగాక. ఎందరు ఎన్నన్నా ఏ మాట వినవద్దంటే మనుషుల మాట వినకుండా బతకమని కాదు అర్థం. అక్కడ దేవుడు చూస్తారు. అర్థమైందా? మనుషుల మాట మనం వినాలి, మనుషులతో మాట్లాడాలి. అయితే ఎందరు ఎన్నన్నా ఏ మాట వినవద్దంటే ఎవరి మాట లక్ష్య చేయకుండా బతకమని కాదు అర్థం. అక్కడ దేవుడు చూస్తారు. దైవ చిత్తానికి ఒకేళ ప్రియమైన తమిళ పిల్లారా, ఎందరు ఎన్నన్న మాటకి అర్థం చెప్తున్న ఆలకించండి. తర్వాత అప్పుడు దేశం వెళ్తానికి నా దగ్గర ఏం లేవు కనుక కుంపట్ల ఆఫీసర్ గారు ఆయన దగ్గర పనిచేస్తుండను గుబురికలు మొత్తం. తర్వాత అమర్జీ గారు వాళ్ళిద్దరు కలిసి ధర్మం ఇద్దరు కలిసి డబ్బులు సాయం చేస్తాము, దేశాన్ని పెట్టుకోమన్నారు. అర్థమైందండి? ఆయన చాలా మాట వల్ల నేను సిద్ధపడ్డాను. అయితే దేవుడి మాట వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అయితే గమనించండి, అప్పటికి బొంబాయి వెళ్తాం, సెలక్షన్ అవ్వకపోతాం కూడా, ఇవన్నీ కూడా బొంబాయి సెలక్షన్కి వెళ్ళాము, సెలక్షన్ అవ్వలేదు. అయితే గమనించండి, తర్వాత ప్రభు దర్శనం వచ్చాక ఎరా ఏంటి పైన పెట్టుకున్నావు వెళ్ళలేదు ఏంటి అంక అవ్వలేదు ఏంటి ఇలాగ అందరూ కూడా అడుగుతుండేవారు. అయితే నేను ఇలాగా ప్రార్థన చేసుకుంటే ప్రభు వెళ్ళొద్దన్నారు అని చెప్పేసి కొందరు చెప్తే మీ ఊరు కదండి దేవుడు కాపాడలేట అండి. పోనీ ఏంటి కష్టపడతాకి వెళ్తాను ఎప్పుడు వెళ్తాంటాడు ఆవిడ నేను అని చెప్పేసి కొందరు నమ్మేవారు కాదు. ఒకళ్ళు అన్నారు, యవ్వన ప్రేమలో ఉన్నావు, ఈ టైంలో 4 రాళ్ళు సంపాదించకపోతే ఎప్పుడు సంపాదించుకుంటావు, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. దేవుడు ఇస్తాడు నీ కట్లు. దేవునికి మహిమ కలుగాక. కట్లలో లేని ఆనందం చెప్పరే, కట్లలో లేని ఆనందం, డబ్బులు లేని ఆనందం, ప్రపంచంలో లేని ఆనందం దేవుల్లో చూడగలుగుతున్నాం. దేవుడికి మహిమ కలుగాక. అందుకే మనుషులు ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. మనుషుల తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. అందుకే దేవుడు నీతో మాట్లాడితే నమ్మంతే. దేవుడి స్తోత్రం. వాక్యం ద్వారా మాట్లాడిన నమ్ము, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడిన నమ్ము, స్వప్నం ద్వారా దేవుడు నీతో మాట్లాడినా నమ్ము. అంతే కాబట్టి జాగ్రత్త వేసండి. నా ప్రియుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఆ ఒక్క సంఘంతోనే కాదు, ఈనాడు అందరితో మాట్లాడేవాడు అయ్యను. ఈరోజున దేవుడి పిల్లలైన మనము ఎత్తుకెట్టే మనము సొంత ఊహలో కనుక మనము ఉండిపోతే, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట నమ్మకపోతే, ఒకసారి ఒక సేవకుడు నేను టీవీలో వాక్యం చెప్తాం, ఆయన సాక్ష్యం చెప్తే విన్నాను. దేవుడు పిలిస్తేనేంటండి
ఆ పలంగా పిలుపుకు లోపడలేదట. నా బోర్డు ఏండి గాథ ఉంది, ఏముంది బోర్డంత బోర్డంత గాథ ఉంది, పిల్లలు ఉన్నారు అవి ఉన్నారు, నాకు తను బైబిల్ పెట్టుకుని వెళ్తాక నాకు ఎక్కడ సౌద్ది అని చెప్పేసి దేవుడు మాట వినలేదట. దేవుడు మాట వినకపోతే జాగ్రత్త మీకు గమనించండి. అలా చూసి దేవుడు అంటే నడుము బలహీనత ఏర్పడిపోయిందంట. ఏం ఏర్పడిపోయింది? మంచం మీద పడి 2 సంవత్సరాలు ఉన్నాడట. ఎన్ని మాట్లాడాలి? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2 సంవత్సరాలున్నర ఉన్నాడట మంచం మీద పడి. అయితే గమనించండి, మళ్ళీ ప్రభు మాట్లాడి ఇంకా ఉండాలనిపిస్తుందా లేకపోతే పడట. మీకు అర్థమైందా? ఎంతకాలం ఉన్నాక? 2 సంవత్సరాలున్నర నడుము నొప్పితో ఇంకా మనకి పని చేస్తా లేక ఏమి లేక ఆధార లేక మంచమే పడి ఉన్నాక 2 సంవత్సరాల ముందర మాట్లాడాడు కదా దేవుడు మాట సొమ్మించలేదు కదా. తర్వాత గమనించండి, 2 సంవత్సరాలున్నర అయిపోయాక ఇంకా ఉంటావా మంచం మీద? లేస్తావా? లేస్తానంటే లేపుతాడు, ఉంటానంటే మాట్లాడి లేస్తున్నాయంటే ఉంటానంటే అది దేవుడు మహిమ కలుగాక. నాయన నీ మాట వినక తెచ్చుకున్నా, నీ మాట వినకుండా ముద్దుగా చెప్పావు. దేవుడు స్తోత్రం. ఎలా చెప్పావు? ముద్దుగా చెప్పావు, కానీ నేను వినలేదు. ఇంకే నాయన చచ్చిపోయే వరకు నీ మాటే. అప్పుడు ఆయన ద్వారా అనేకమైన ఆత్మను దేవుడు ఎక్కించాడు. దేవుడు స్తోత్రం. ఆయన అన్నాడు, పాప దేవుడు మీతో ఎవరితో మాట్లాడితే ముందరే వినండి. ముద్దుగా పెంచాడు ముద్దు తేరిపోకు, ముళ్ళ పొదల్లో పాడి. ముద్దుగా పెంచాడు ముద్దు తేరిపోకు, కాయవే తోట కమ్మని కాయలు, పూయవే చెట్టు తీయని ఫలములు. కమ్మని కాయలు పూయవే చెట్టు, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటలో నరమొక్కలు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, చెడు తన పుత్రుని రక్తము నీరు తడి కట్టాడు. కాపు కాయుతున్నాడు తన పుత్రుని రక్తము నీరు తడి కట్టాడు. పరిశుద్ధ కాపు కాయుతున్నాడు, కాయవే కమ్మని కాయలు, పూయవే చెట్టు, కాయవే తోట, పూయవే చెట్టు తీయని ఫలములు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున దేవుడి పిల్లవైన మనము దేవుడు ఏదైనా చెప్తే అదొకేళ భారం అనుకుంటావేమో, కానీ ఆ భారం పెట్టినవాడు నిన్ను ఆదుకుంటాడు. అంతే కాబట్టి రోజున అతడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, అతడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సుందరవతి లెమ్ము. చెప్పండి, లెమ్ము. చెప్పండి, లెమ్ము, రమ్ము. ఏండి ఇక వర్షాకాలం తీరిపోయిందంటే అర్థం ఏంటంటే వర్షం వస్తే మనం బయటికి వెళ్ళగలము. ఏండి అంతరంగా ప్రార్థిస్తున్న వాళ్ళు, ఇంట్లో ఉండి ప్రార్థిస్తున్న వాళ్ళు బయటంగా రాలేక జాతేసండి. కొందరు గతంలోనే నిన్నవారు అంటే ఉన్నవారు కూడా ప్రభుని రక్షణ పొంది ఇంట్లోనే ప్రార్థన చేసుకునేవారు. మన ఊర్లో కూడా చెప్పండి ఉన్నారు అలాంటి వారు. మేము రక్షణ పొందామండి, బాప్తిస్మం పొందామండి, మరి ఆ మందిరానికి రావంటే ఆరాధన అంటే బాబు మేము మాలంటాము వస్తే అందరూ ఏమనుకుంటారండి. ఇలాంటి అనుభవాలతో ఉండిపోయేవారు కూడా
ఉందా? నా అనుభవం నేను చూస్తాను. దేవుడి స్తోత్రం. కొంచెం కింద దీపంలాగా మంచం కింద దీపంలాగా ఉంటానికి దేవుడిని పిలవలేదు. దేవుడి స్తోత్రం. అందరూ పౌరుని తీసుకెళ్తారా దేవుని రాజ్యానికే? తీసుకెళ్ళరండి. దేవుడి మహిమకలుగాక. అంతు కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలు సుందరవతి లేము, చెప్పండి, లేము రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. దేశమంతా పువ్వులు పోతానంటే ఎక్కడ చూస్తున్నా తన పిల్లలు సారోను పొలముల పుష్పాల వల్లే వికసిస్తూ ఉన్నారు. పిట్టలు కోలాటం చేస్తారంటే జాగ్రత్త మీకు గమనించండి. మనం అందరం కూడా తప్పట్లు కొడుతున్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. ఈ ధన్యతలన్నీ దేవుడు మనకిచ్చాడు కనుక పిట్టలు వెళ్తున్నప్పుడు కూస్తూ వెలగెళ్తాయో దేవుడి బిడ్డలమైన మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి అంత ఆర్భాటంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాం కనుక. అయితే రోజున దేవుడి పిల్లలమైన మనం కూడా ఒక్కొక్కరికి దేవుడు మాట్లాడినా సరే మాటను పక్కన పెట్టేస్తారు. రక్షణ పొందమని మాట్లాడినా కానీ పక్కన పెట్టేస్తారు. లేదా నువ్వు లేచిన సమయం రమ్మని పిలిచినా కానీ పక్కన పెట్టేస్తారు. దేవుడు మాట పక్కన పెట్టి సాధించగలది ఏది కూడా లేదు. బైబిల్ ప్రకారం కానీ ఎవరైనా సాక్ష్యం చెప్పిన కాదు కానీ దేవుడు పిలిచాక దేవుడి చిత్తం నీకు వచ్చాక పక్కన పెట్టాక సాధించిన వారు ఎవరు లేరు. దేవుడు చెప్పింది చేసేవారు సాధించగలిగారు ఏదైనా. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈరోజైనా సంఘమా మనం లేవలేని పద్ధతుల్లోనూ మృతుల్లో ఉన్నట్టుగానో లేకపోతే నిద్రిస్తున్న వాళ్ళకు మనం ఉండకూడదు. ఏపీఎస్సీ రాజ్యాలు ఏం చెప్తున్నాడు పౌలు గారు? నిద్రిస్తున్న నీవు మేలుకొని లేగు. దేవుడి స్తోత్రం. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నది. కొందరు ప్రభువుని నమ్ముకున్నా కానీ జాగ్రత్త వహించండి. నిద్రపోయిన వాడికి ఏం తెలియకుండా ఎలా ఉంటాడు? ఏంటి రాకడ గురించి, దేవుని రాజ్యం గురించి, దేవుడి చిత్తాన్ని గురించి, దేవుడి ఆలోచన గురించి తెలియకుండా జీవించేవారు కూడా ఉన్నారు. కునికి కునికి నిద్రించదవా, ప్రార్థన చెయ్యట మరిసెదవా. ప్రభువే వస్తే నీ గతి ఏమౌనో. కునికి కునికి నిద్రించెదవా, ప్రార్థన చేయుట మరచెదవా. రేపపాటున ప్రభువే వస్తే నీ గతి ఏమౌనో. యేసు త్వరగా వచ్చుచుండే ఎరిగి ఉంటే ఓ ప్రియుడా. యేసు వచ్చు వేళ నీవు వేచియుందువా. యేసు త్వరగా వచ్చుచుండే ఎరిగి ఉంటే ఓ ప్రియుడా. యేసు వచ్చు వేళ నీవు వేచియుందువా. దేవునికి మహిమ కలుగాక. భక్తులు ఆత్మీయ జీవితంలో కునికి కునికి వెనకడిపోయే బిడ్డల వెళ్ళి మనం ఉండకూడదు. చెప్తున్నాడు, కునికి కునికి నిద్రించుతావా, దేవుడు వచ్చి అలా అయిపోతుంది. సంగమా మేలుకుని ఉండాలి. ఎండి జాతరండి, మేలుకుని ఉండాలి. దేవుడు చెప్పినట్లు వినాలి. మన దేవుని పిలుచుకునే వరకు ఆయన అంటగట్టబడి ఉండాలి. దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ సుందరవతి అంటే ఎంత అందమైన పిలుపు దేవుడు పిలుస్తున్నాడు కదా. దేవుడికి మహిమ కలుగాక. నిజంగా దేవుని స్వరం విన్నప్పుడు ఆ స్వరము ఎంత స్మూత్గా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ స్వరంలో ఎంత మహిమ కనపడుతుందో ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడా చెప్తున్నాడు. దేశమంతా పువ్వులు పోస్తున్నాయి. సొలొమోను కాలంలో చెప్పబడిన మాట ఈనాడు ప్రపంచమంతా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. సొలొమోను గారి కాలములో మరి యూదులకి ఇశ్రాయేలుకి కానీ యేసు ప్రభు వచ్చిన కానీ మొత్తం చెప్పండి అందరికీ దేవుడి స్తోత్రం. చెప్పండి అందరికీ అని అనమాట అండి. ఆ భాగ్యం మనకు దొరికింది. లేకపోతే అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు యూదులే దేవుని ఆరాధించేవారు. కానీ దేవుని మహాకుని బట్టి ఇప్పుడు నాడు యేసుప్రభు వచ్చాక అందరికీ వచ్చింది. ఆయన సువార్త ద్వారా, ఆయన చేసే కార్యాల ద్వారా, ఆయన చేసే రక్షణ ద్వారా. దేవుడికి మహిమ కలుగాక. ఇంతకు భక్తుడు పట్టుకెట్టు. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా నా మనసే నీదయ్యా. యేసయ్యా నా మనవే వినవయ్యా. పువ్వులలోన ఉన్నావు, నవ్వులలోన
కష్టాలలో నా ఉన్నావు, నవ్వులలో నా ఉన్నావు. ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవే ఉంటావు. ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవే ఉంటావు. యేసయ్యా నా మనసే నీదయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ ఘనతలు దేవునికే సెల్లునుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడా ఏమండి, రాక్షసులా తిరిగే పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు ప్రభు మాట్లాడాడు. దేవుడు స్తోత్రం. రాక్షసుడిగా తిరిగే సౌలుని జాతరసండి ఒక్కరోజు ప్రభు దర్శించి మాట్లాడాడు. ఇవండి అంత కఠినమైన హృదయం కలిగిన వాడు ఎన్నపోసం ఎండలో పెడితే ఎలా కరిగిపోతూ దేవుడు మాట అగంచి చూసుకోండి. సాబు కూడా తెగించి ప్రాణం పోయిన లెక్క చేయకుండా దేవుని కొరకు ఎంత సేవ చేసాడైనా. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడా ఎత్తికెట్టి చెప్తున్నాడు. ఏమండి పరమగీతంలో అతడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొందమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అది ఖచ్చితంగా రక్షణ లేని వాళ్ళు గుర్తించుకోవాలి. టైం నీ చేతిలో లేదు, దినాలు నీ చేతిలో లేదు, వాయిస్ నీ చేతిలో లేదు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడు, లోకల్లో ఉన్నాయన్నీ మురిసిపోయి అన్నీ అనుభవించేశాక నేను పొందుతానంటే కాలం నీ చేతిలో లేదు, కాలం నీ చేతిలో లేదు, టైం నీ చేతిలో లేదు. ఒకసారి జోసెఫ్ గారు చెప్పారు, సాక్షి విన్నారు లేదు, ఎంతమంది గుర్తుందో. ఫస్ట్ గుండా ఉపవాస కూటాలకు వచ్చినప్పుడు ఆయనే, ఫస్ట్ గుండగా ఉపవాస కూటాలకు వచ్చినప్పుడు ఆయనే. మా సంఘంలో ఫస్ట్ గుండా ఉపవాస కూటాలకి ఆయనే తీసుకొచ్చి 3 రోజులు కూడా. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు ఎంతో ఆత్మీయంగా నడిపించినాడు. జాగ్రత్త మీకు గమనించండి. ఆ కాలంలో ప్రేమికులారా ఆయన సాక్ష్యం చెప్పాడు సెల్లి గారి గురించి. ఏంటి ఈయన సేవలోకి వచ్చాక గమనించండి, ఇంటి వారందరూ బాప్తిసం పోయింది. చెల్లిని బాప్తిసం తీసుకోమంటే అనేదటండి, తీసుకుంటున్నానయ్యా, తీసుకోకపోతే నేను ఏం చేస్తాను, ప్రభులో ఉన్నాను కదా, ప్రార్థనకు వస్తున్నాను కదా, చదువు పూర్తయ్యాక తీసుకుంటున్నానుదట. చదువు పూర్తయ్యేదాకా దేవుడు అవకాశం ఇచ్చాడు. చదువు పూర్తయిపోయింది, చెల్లి బాప్తిసం తీసుకో, నువ్వు చదువు పూర్తయిపోయి తీసుకుంటున్నాను కదట్టే. కంగారేంటి అన్నయ్య, ఉద్యోగం వచ్చాక తీసుకుంటున్నానదట. జాగ్రత్త గమనించండి. అయితే గమనించండి, ఉద్యోగం నిమిత్తము మరి ఎక్కడికి వెళ్ళవాలి, ఏదో ఊరు చెప్పారైనా ఆ ఊరు వెళ్ళవలసి వచ్చిందంటండి. వెళుతూ ఉన్నప్పుడు ఆ బస్సులో వెళుతున్న ఆమె బస్సు తెరమడిపోయి కాళ్ళు పడిపోయి చనిపోయింది. చనిపోయింది. తర్వాత ఈయన ఫోన్ వచ్చింది వెలుగులోకి. చచ్చిపోయినంత బాధపడలేదు ఆయన, రక్షణ పొందలేనందుకు. చెప్పండి, చచ్చిపోయినందుకు ఆయన బాధపడలేదు. చెల్లి సావే రోజైనా ఉంది కానీ దేవుడు మాట వినలేదు. దేవుడు మాట తోసివేస్తావు, నీటని నెరవేర్చుకున్నావు, నీ మాట నెగ్గించుకుందామని ప్రయత్నం చేస్తావు. ఎన్నో అవకాశాలు దేవుడిచ్చాడు కానీ అవకాశాలని దుర్నేపలు చేసుకున్నావు అండి అని చెప్పేసి. దేవుని కలిగి ఉంటే నీకు ఉద్యోగం రాదా? దేవుని కలిగి ఉంటే నువ్వు చదువుకోలేవా? రక్షణ పొంది ఉంటే నువ్వు చదువు రా, దేవుడు నేర్పించాడా? రక్షణ పొంది నీకు జాబ్ దేవుడు దయచేయడా అని చెప్పేసి రక్షణ పొందకుండా చనిపోయిన చెల్లి గురించి నోరు నెత్తి బాదుకుంటూ ఆయన చెప్పాడు, మీలాగ ఇలా వాయిదలేసే వాళ్ళు ఉంటే జాగ్రత్త అని చెప్తే ఆ టైంలో అప్పుడు కూడా ఆయన వాక్యం విని చాలామంది రక్షణలు కూడా వచ్చారు. దేవుడికి మేము కలుగాక. కాలం నీ చేతుల్లో లేదు, కాలం కాదు క్షణం కూడా నీ చేతుల్లో లేదు. దేవుడి స్తోత్రం. క్షణము కూడా నీ చేతుల్లో లేదు. జాగ్రత్త వహించండి. తప్పించి తిరిగిన తర్వాత జాగ్రత్త వహించండి. ఏమండి వలలో పడ్డ పెట్టి ఎలా కొట్టుకుంటుందో మన జీవితం కూడా అవకాశం వచ్చినప్పుడే వినాలి. అంతే దేవుడు చెప్తాడు, ఇదే నీకు అనుకూలమైన సమయం. ఏ సమయము? ఆ మాట చదువుకొని ఉంచుకుందో. రోమపత్రిక 6వ అధ్యాయం, కొరింథీ 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదువుకుందాం. 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. చెప్పండి, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది. దేవుడికి మేము లేదండి. సంగమా జాతించండి. రక్షణ లేని జీవితము గతి లేని జీవితమే. రక్షణ లేని జీవితం, పండలేని క్షీణం ఉంటే మాత్రం సుఖమేంటి?
రక్షణ లేని జీవితం కూడా అంతే. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడా ఇదే మనకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుడి పిల్లల, రెప్ప మూసేక ఇంక నీ తరం కాదు కదా, రెప్ప రండి ఈ కోత ఊపిరి వెళ్ళిపోయాక నీ తరం కాదు కదా, ఇక నీకు అవకాశం దాటిపోయాక నీ వల్ల కాదు కదా. జతించండి. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలా తప్పించుకుంటావు ఉగ్రత నుండి. ఉగ్రత అంటే ఇదేం ఉగ్రత రాబోయే కాలంలో ఉంటుంది, చూడండి. దేవుడి స్తోత్రం. వార్తలు చెప్తున్నారు 4 రోజులు డిగ్రీ ఎండలకి. నిన్న అయ్యాలి కొంచెం బాగానే ఉందండి. పెట్రోల్ రాలిపోతున్నారు అన్నాడు. ఎవరు? దేనికి అమ్మా? 48 డిగ్రీస్ ఎండ గాల్పుకి ఎండకి పెట్రోల్ రాలిపోతుండ్రు. మీరు 48 డిగ్రీలకి ఇంత రాలిపోతూ ఉంటే డిగ్రీ ఇంకా బాగా పెరిగిద్ది. ఎప్పుడో తెలుసా? ఆకాశం రగులుకుంటున్నప్పుడు భూమి కాలిపోతుంది. డిగ్రీ కూడా చెప్పేవాడు ఉండే అక్కడ. అర్థమవుతుందా? నీకు ఇంత డిగ్రీ చెప్పేవాడు కూడా ఉండే కదా. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసిన నోరు నెత్తు బాదుకుంటారట. అప్పుడు దాకా ఎందుకు దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఎత్తుండగా. నోరు నెత్తి కొట్టుకుందురయ్యో ప్రభు యేసు క్రీస్తున నమ్మనందున నొచ్చుకుందురయ్యో. నోరు నెత్తి కొట్టుకుందురయ్యో ప్రభు యేసు క్రీస్తుని నమ్మనందున నొచ్చుకుందురయ్యో. పురుగు చావదు అగ్ని ఆరదు కొరకు జందరు పండ్లు పడపడ. పురుగు చావదు అగ్ని ఆరదు కొరకు జందరు పండ్లు పడపడ. తిరిగి చూచు జందరు పరుగులే తగ ఏడ్చుచుందురు. నరకమను నది నిరతముండునయో ఆగోర నరకమునందు పాపులు బాధపడుదురయో. దేవునికి మహిమ కలుగునుగాక. మన కూటమిస్తున్నారు కదా బుధవారం తగ్గించొచ్చిన సోదరి పిల్లలకి రక్షణ గురించి బోధించి తల్లి ఎవరి జాతేంటే తక్షణ రక్షణ ఇప్పించేసింది. దేవుడు స్తోత్రం. ఇప్పించేసింది. 2 బిడ్డలు రక్షణ పొందిస్తారు. అర్థమవుతుందా? చూద్దాంలే అమ్మే, నాకు ఇప్పుడు కంగారు ఏంటమ్మా. అలాగే వాళ్ళు చెప్పిన కదా, ఎలా చెప్తే వాళ్ళు అలా వింటారు. దేవుడు స్తోత్రం. చెప్పండి. తల్లి మాట విన్నారు, దేవుడు మాట విన్నారు, నమ్మారు కనుక ఉంది. టాటా కంపెనీలో జాబ్ అంటే బాబు వచ్చిన జాబ్. దేవుడు స్తోత్రం. మరి ఆ కంపెనీలు ఏముంటే నాకు తెలియదు కానీ టాటా కంపెనీ వచ్చిందంటే నెలకు 9 లక్షలు, సంవత్సరానికి 9 లక్షలు వస్తుందంట అందులో బాబుకి. జాగ్రత్త మీకు అనిపించింది. దేవుడి పిల్లలైన మనకు కూడాను ఎత్తుగడ ఎండి చెప్పిన కదా, పిల్లలు చాలా ఆత్మీయంగా ఉంటారు. రక్షణ అంటే భక్తులు కూడా ఆత్మీయంగా ఉంటారు. రక్షణ పొందమంటే పొందారు, ప్రార్థన చేసుకోమని చేసుకుంటారు, సన్నిధి చేసుకోమని చేసుకుంటారు, బైబిల్ చదవమని చదువుతారు, ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళారంటే బయటకు వెళ్తారు. అన్ని విషయాలు ఎవరి మాటకు లోబడి? దేవుడి మాటకి లోబడి. దేవుడు మేము కలుగాక బైబిల్ సెలవిస్తుంది, తన చిత్త ప్రకారం నడిచే వారికి దేవుడు తను సిద్ధం చేసి ఉండుతారు అని. దేవుడికి మేము కలుగాక. రోజు దేవుడి పిల్లలపైన మనము అతడు నాతో చెప్పండి, అతడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని. ఏంటి ఆ మాట? సుందరవతి లెమ్ము రమ్ము, దేశమంతా చూడు పువ్వులు పూస్తున్నాయి. ఏమండి కోలాహాలు సమయము పెట్టలు కోలాహాలు చేస్తున్నాయి. తదుపరి చేస్తే ఇక్కడ గమనించండి, వర్షాకాలము తీరిపోయింది. ఇక రాదంటే ఏ వర్షం గురించి కూడా చెప్పేది. దేవుడి స్తోత్రం. వర్షం వస్తే బయటికి వెళ్ళలేము. ఏమండి ఇంట్లోనే తగ్గేకి వెళ్దామని ఎలా ఉంటాము. లోకలు కొంతమంది ఆలోచనలు కూడా మన అవసరాలు అన్నీ తీరిపోయాక, మన అన్నీ అనుకున్నవి అయిపోయాక అప్పుడు చూద్దాం అనుకుంటారు. కాలం నీ చేతిలో, టైం నీ చేతిలో లేదు, వాయిస్ నీ చేతిలో లేదు, అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దావీదు గారు అంటారు, అందుకే నా కాలగతులు. ఈరోజు నా అందరి కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? ముద్దుగా చెప్తున్నాడు, శ్రద్ధగా వినండి, పాటించినట్టే. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.